డీటెయిల్ చూస్తే స్మార్ట్ విలేజ్లపై ఏపీ సీఎం చంద్రబాబు మేధోబంధన సదస్సు జరిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి చంద్రబాబు తనయుడు లోకేష్ హాజరవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆయన ఏ హోదాలో ప్రభుత్వ కార్యాలయానికి హాజరయ్యారో తెలియని పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ నరసింహారావు, చెప్పండి, చంద్రబాబు సమావేశంపై వివరాలేంటి? విషిత కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో స్మార్ట్ విలేజ్లపై మేధోమథన సదస్సు ప్రారంభమైంది. దీనికి మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రతో పాటు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా హాజరయ్యారు. మరికొందరు ఒకరిద్దరు ఎంపీలు, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సదస్సు ఉద్దేశం వచ్చేసి స్మార్ట్ విలేజ్ల ఎంపిక, అలాగే ప్రజాభిప్రాయం ఎలా ఉంది స్మార్ట్ విలేజ్లపై, వాటికి ఎలా ఎంపిక చేయాలన్న అంశంపైన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి నిజానికైతే యాక్చువల్గా అయితే పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. కాకపోతే ఈ మధ్య నారా లోకేష్, చంద్రబాబు ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ఉన్నాడు, ఖచ్చితంగా తను మంత్రులతో సమీక్షా సమావేశంలో పాల్గొనడం కొంత కాంట్రవర్సీగా మారుతుంది. ప్రతిపక్షాలు దీన్నే తమ ఆయుధంగా కూడా మార్చుకుంటున్నాయి. మొన్న రైతులపై మేధోమథన సదస్సులో కూడా నారా లోకేష్ పాల్గొనడం కొంత వివాదమైంది. ఈరోజు మరి స్మార్ట్ విలేజ్ల అంశంపై కూడా మంత్రులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం కూడా కొంత కాంట్రవర్సీగా మారుతుంది. ముఖ్యంగా ఒక మామూలు వ్యక్తి, ముఖ్యమంత్రి తనయుడైనప్పటికీ రాజ్యాంగబద్ధంగా ఎలాంటి పదవుల్లో లేని నారా లోకేష్ మంత్రులతో సమీక్షలు నిర్వహించడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది రాజ్యాంగేతర శక్తిగా లోకేష్ మారాడు, షాడో సీఎంగా మారాడు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే నారా లోకేష్ నిజానికైనా ఎలాంటి ఇది లేకపోయినప్పటికీ, ఎలాంటి రాజ్యాంగ పదవి లేకపోయినప్పటికీ సమీక్షా సమావేశాల్లో పాల్గొనడం వివాదానికే దారి తీస్తుంది. ఇలాంటి సమీక్షా సమావేశాల్లో పాల్గొనడం కానీ టీడీపీ వర్గాలు చెప్తున్నది మాత్రం ఖచ్చితంగా నారా లోకేష్ ఎలాంటి రాజ్యాంగేతర శక్తిగా మారలేడని, ఇప్పటివరకు తను సెక్రటరియట్ కూడా పోలేదని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. కాకపోతే ఏవైతే స్మార్ట్ విలేజ్లపై పార్టీ పరంగా కొన్ని సర్వేలు చేసామో ఆ సర్వే వివరాలను మాత్రమే తాను మీటింగులలో మంత్రులకు అందజేస్తున్నారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నప్పటికీ నారా లోకేష్ పాల్గొనడం మాత్రం కొంత కాంట్రవర్సీగానే మారుతుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి చూస్తాం, ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా నారా లోకేష్ మంత్రుల పిఏలను మార్చడంలో కూడా లోకేష్ తన మార్కును చూపించారని అప్పుడే కొన్ని వదంతులు వచ్చాయి. దాన్ని కొందరు మంత్రులు కూడా ఖచ్చితంగా దీన్ని అభ్యంతరం చెప్పారు. ఖచ్చితంగా మాకు ఇష్టమున్న వాళ్ళని పిఎల్గా నియమించుకుంటాం, కానీ పిఎలను నియమించడంలో కూడా నారా లోకేష్ జోక్యం చేసుకోవడం ఏంటని కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉంది. నారా లోకేష్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో 2019 నాటికి నారా లోకేష్ని ఒక బలీయమైన శక్తిగా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ సమీక్షా సమావేశాలు జరిపిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా నారా లోకేష్ సమీక్షా సమావేశాల్లో పాల్గొనడం కొంత కాంట్రవర్సీగా వివాదాలకే దారితీస్తుంది. రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నాడేమో అన్న అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. విషిత, నరసింహారావు, మరి ప్రభుత్వ కార్యక్రమాల్లో లోకేష్ జోక్యంపై నేతలు ఏమంటున్నారు? మరి అదే ప్రభుత్వ కార్యక్రమాల్లో నారా లోకేష్ పాల్గొనడం అయితే నిజానికైనా తప్పు. అది టీడీపీ వర్గాలు కూడా నారా లోకేష్ ఎక్కడా పాల్గొనడం లేదు, కొన్ని సర్వేలు చేయిస్తున్నాడు పార్టీ తరఫున. ఆ సర్వేల వివరాలను మాత్రమే మీటింగ్లో నారా లోకేష్ అందజేస్తున్నాడు. కాబట్టి ఇది ఎలాంటి తప్పు కాదు. అది కూడా కాకుండా పార్టీ ఆఫీస్లో జరుగుతుంది ఈ సమావేశం, కాబట్టి ఖచ్చితంగా దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. నారా లోకేష్ ఇక్కడ లేక్యూ గెస్ట్ హౌస్లో కానీ అలాగే సెక్రటరియట్లో కానీ సమావేశాలు నిర్వహించడం లేదు. వాళ్ళు మంత్రులుగా ఇక్కడికి రాలేదు, కేవలం పార్టీ నేతలుగా మాత్రమే వచ్చారు. అలాంటి సమయంలో వాళ్లకు వివరిస్తున్నారు, ఖచ్చితంగా తాజా సర్వే వివరాలను మాత్రం వివరిస్తున్నారని టీడీపీ వర్గాలు చెప్తున్నప్పటికీ మనకు తెలుస్తున్న సమాచారం జరుగుతుందైతే వేరు. ఖచ్చితంగా ప్రతి దాంట్లో నారా లోకేష్ తన హస్తాన్ని తన మార్కును చూపించుకోవాలని చూస్తున్నట్లే తెలుస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ హయాంలో ఏదైతే చేశాడో ఈరోజు ఖచ్చితంగా నారా లోకేష్ కూడా మొదట కార్యకర్తల సంక్షేమ నిధికి సమన్వయకర్తగా ఉండి కార్యకర్తలకు దగ్గర అవ్వడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలు, ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు ఖచ్చితంగా 2019 వరకు ఆగుతారా, అంతకుమంది మధ్యలోనే నారా లోకేష్కి ఏదైనా కీలక పదవి అప్పచెప్తారన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కొందరు నాయకులు కూడా అదేవిధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సందర్భంలో పూర్తిగా తెలుగుదేశం నాయకులు అయితే పూర్తిగా నారా లోకేష్ ఇలాంటి సమీక్షా సమావేశాల్లో పాల్గొనడానికి పూర్తిగా సమర్థిస్తున్నప్పటికీ ఇది ఖచ్చితంగా రాజ్యాంగేతర శక్తిగా మారుతున్నారని విపక్షాల ఆరోపణలు కూడా నిజం లేవని మనం చెప్పలేము. విషిత. ఓకే, రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.